నాగనాథ్ గారు, శనిగ్రహం యొక్క వక్రీ ప్రభావం వృషభ రాశి మీద ఎలా ఉండబోతుందంటారు? శనిగ్రహం యొక్క వక్ర ప్రభావము వృషభ రాశి వాళ్ళకి భాగ్య దశమాధిపతి అవుతాడు. అంటే 27వ తారీఖు జూలై మాసం నుంచి 2026 డిసెంబర్ 11వ తారీఖు వరకు సుమారు 137 రోజులు శని వక్రగమనంలో రాహుతో కలిసి ఉంటాడు. ఇది రేవతి నక్షత్రంలో వచ్చింది. రేవతి నక్షత్రానికి అధిపతి కూడా బుధుడు అవుతాడు. కాబట్టి ముఖ్యంగా ఇందులో వృషభ రాశి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే భాగ్య దశమ భావము అంటారు. భాగ్యస్థానము అంటే మనం ఉన్న స్టేజ్ నుంచి బెటర్ స్టేజ్కి వెళ్ళాలి అనుకుంటే, ఒక గ్రాడ్యుయేషన్ చేసిన వాడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకుంటాడు, లేకపోతే ఒక కానిస్టేబుల్ ఎస్ఐ అవ్వాలనుకుంటాడు. మీరేమో అవ్వాలనుకుంటున్నారు? యాంకర్ నుంచి నెక్స్ట్ యాక్ట్రెసా, ఫ్యాషన్ డిజైనర్. సో ఒక స్టాండర్డ్ నుంచి నెక్స్ట్ స్టాండర్డ్కి వెళ్ళాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. ఉన్నతమైన స్థాయి లేకుండా ఎవరు కోరు. సో భాగ్యస్థానము ఒకటి, దశమ భావం అంటే కర్మస్థానం. భాగ్య దశమాధిపతి అయినటువంటి గ్రహము ఈ వృషభ రాశి వాళ్ళకి శని తిరోగమనంలో రాహుతో ఉండడం వల్ల అసలు వీళ్ళ కెరియర్లో ఏమన్నా అంటే విపరీతమైనటువంటి మార్పులు. ఎందుకంటే వీళ్ళకి శని లాభస్థానమైనటువంటి మీనరాశిలో ఉంటాడు యాక్చువల్లీ. సో ఈ పోర్ట్ఫోలియో చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో. ఏదంటే వీళ్ళకి 9th హౌస్ చాలా ఇంపార్టెంట్, అంటే భాగ్యస్థానం. మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ఎంత కష్టపడేవాడైనా ఎంతో అంత ఏం ఆశిస్తాడు? అదృష్టం. అవునా కదా? ఎంత వాడైనా అని వరల్డ్ టాప్ మోస్ట్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ని తీసుకోండి, లేకపోతే మీరు సెలబ్రిటీస్ని తీసుకోండి, ఫిల్మ్ యాక్టర్స్ని, ఎవరినైనా ఏ ఫీల్డ్లో ఉన్నవాడైనా వాడు లక్ ఉండాలని చెప్తాడు. మీరు ఎంత కష్టపడి ఏం చేసినా కొంత అదృష్టం ఉండాలండి. ఒక చిన్న గింజంత అదృష్టం అన్న ఉండాలి, లేకపోతే పైకి రారని చెప్తారు వాళ్ళు. కొంతమంది అసలు అదృష్టం అన్న పదాన్ని తీసి పక్కన పెడతారు. కానీ జ్యోతిష్ శాస్త్రంలో మీకు భాగ్యస్థానాన్ని కూడా అదృష్టం కింద చెప్పింది. అది కూడా మీరు హయ్యర్ లెవెల్కి వెళ్ళాలి, ఒకటే చోట మీరు స్ట్రక్ అయిపోయారు. సో ఈ స్ట్రక్ ఎందుకు అవుతారు వృషభ రాశి వాళ్ళకి? చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. బేసికల్గా వృషభ రాశి వాళ్ళకి ఒక స్వభావం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా టాప్ పొజిషన్లో ఉండాలని కోరుకుంటారు. వాళ్ళు ఎంత చిన్న స్థాయిలో ఉన్నా, ఒక రిక్షా పుల్లర్ని తీసుకున్నా, రోజుకి 200 రూపాయలకి డైలీ లేబర్ పనిచేసేవాడిని తీసుకున్నా, లేకపోతే టాప్ సెలబ్రిటీని తీసుకున్నా, వాళ్ళ ఆస్పిరేషన్ అంటే ఏముంటుంది? దే వాంట్ టు రీచ్ ద పీక్, అంటే టాప్ పొజిషన్కి వెళ్ళిపోవాలి, మనం అందరికంటే ముందు ఉండాలి, అందరు మన్ని గౌరవంగా చూడాలి, గర్వంగా ఫీల్ అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు వేరే వాళ్ళు కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటారు. వీళ్ళు ఎదుగుతున్న క్రమంలో ఎప్పుడు కూడా వీళ్ళకి నో చెప్పడం రాదు. ఎవరైనా సహాయం అడిగితే శత్రువు కూడా నో చెప్పలేరు. ఒకవేళ సహాయం చేసినా వాళ్ళు ఆ సహాయానికి రిటర్న్స్ ఏమన్నా ఇచ్చేది ఉంటే కూడా ఇవ్వలేదు అనుకోండి, అడగలేరు. వీళ్ళకి తెలిసిందల్లా ఏంటంటే ఇవ్వడం, తీసుకోవడం కూడా రాదు వీళ్ళకి, అడగడం కూడా రాదు. సో ఎంతో స్వాభిమానంతో ఉండేవాళ్ళు వీళ్ళు కష్టపడతారు, నిజాయితీగా ఉంటారు. అట్ ద సేమ్ టైం వృషభ రాశిలో ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ చూసుకుంటే వీళ్ళు బద్ధకస్తులని కూడా చెప్తారు. పని ఉన్నప్పుడు పని రాక్షసుల్లా ఉండేవాళ్ళు వీళ్ళు, పని లేనప్పుడు లేదా పని ఇంకా ముందుగా టైం ఉంది అనుకున్నప్పుడు కూడా వీళ్ళు కొంచెం బద్ధకంగా ఉంటారు. సో వృషభ రాశి వాళ్ళకి భాగ్యస్థానం ఏంటి? ముఖ్యంగా ఈ భాగ్యస్థానాధిపతి వీళ్ళకి ఇల్యూజన్ అంటే మాయా ఛాయారూపంలో ఉన్నటువంటి రాహుతో అని కలిసి ఉన్నాడు. సో కాబట్టి ఒక్కటి గమనించాలి ఏంటంటే, అదృష్ట దురదృష్టాలని పరిశీలించుకునే వాళ్ళు సినిమా ఫీల్డ్లో ట్రై చేస్తున్నారు, రాజకీయాల్లో ట్రై చేస్తున్నారు, లేకపోతే విదేశాలకు వెళ్ళి అక్కడ కెరియర్ కానీ, బిజినెస్ కానీ, జాబ్ కానీ ట్రై చేస్తున్నారు. చూడండి, మన దేశంలో విచిత్రం ఏంటంటే, విదేశాల్లో వెళ్ళి చదువుకుంటేనే అదృష్టం, విదేశాల్లోకి వెళ్ళి సంపాదిస్తేనే అది అదృష్టం, అక్కడ సెటిల్ అయితే అదృష్టం. సో మనం ఎప్పుడైనా కానీ అదృష్టం అన్న పదానికి మనం ఓన్గా నిర్వచనం చెప్పుకుంటాం. మన ఓన్ థియరీ మనకు ఉంటుంది, మన ఓన్ లక్ ఫ్యాక్టర్ ఫిలాసఫీ ఒకటి ఉంటుంది. సో ఇది వక్రగమనంలో వీళ్ళకి ఇంకా ఇల్యూజన్లోకి తీసుకెళ్తాడు. ఇది వృషభ రాశి వాళ్ళు గమనించాలి. అది ఎవరిని తీసుకెళ్తారు? వీళ్ళని అమెచ్యూర్స్ని మాత్రమే తీసుకెళ్తాడు. అమెచ్యూర్స్ అంటే ఎవరు మేడం? అప్పుడే కొత్తగా ఆ రంగంలోకి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఫ్రెష్ గ్రాడ్యుయేట్ ఉంటాడు మేడం, బీటెక్ గ్రాడ్యుయేట్ ఉంటాడు, ఫ్రెష్గా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటాడు, అప్పుడప్పుడే సినిమాల్లోకి వెళ్ళాలనుకుంటున్నాడు, ఒక 2-3 సినిమాల్లో చేశాడు, లేదా లక్ వల్ల అతనికి 2-3 అవకాశాలు వచ్చినాయి, లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలనుకుంటున్నాడు. సో వీళ్ళలో ఎవరైనా కానీ ఆ డొమైన్లోకి ఎంటర్ అవుతున్నారు అంటే ఎక్కువ అనుభవం లేని వాళ్ళు, ఎక్కువ ఆ రంగంలో హార్డ్ వర్క్ చేయని వాళ్ళు, లేకపోతే దాని మీద అంత పూర్తిగా
అవగాహన లేని వాళ్ళు ఉమ్, కొన్నిసార్లు వాళ్ళకి అదృష్టం కొద్దీ కొన్నిసార్లు మీరు ఆ రంగంలోకి వెళ్ళిపోతారు, ఆ ఓకే. ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు. నేను చాలా మంది యాంకర్లను చూశాను, ఫస్ట్ టైం వాళ్ళు యాంకరింగ్ చేసినప్పుడు నాతోనే చేశారు. ఓకే. నా అదృష్టం ఏంటంటే ఒక గంట ప్రోగ్రామ్ 2 గంటలు చేశారు వాళ్ళు, ఎందుకంటే ఓకే. వాళ్ళకి ఫస్ట్ ప్రోగ్రామ్ కదా. అంటే మీకు అర్హత ఉన్నా లేకపోయినా ఒక్కొక్కసారి ఆపర్చునిటీస్ కూడా వచ్చేస్తాయి. ఉమ్, అలాంటి వాళ్ళకి శని వక్రగమనంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఈ ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ అనేది నేర్పిస్తాడు. ఇది వృషభ రాశి వాళ్ళు గమనించాలి. ఓకే. కొత్తగా ఒక రంగంలోకి వచ్చారు, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, ఉమ్, కొత్తగా ఇక్కడ నుంచి మీరు అబ్రాడ్ వెళ్ళారు, జాబ్స్ ట్రై చేస్తున్నారు, ఉమ్, లేకపోతే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంలోకి వెళ్ళి వ్యాపారం పెట్టేశారు, లేదా సడన్గా మీరు ఇంటి లోన్ తీసుకొచ్చి పెట్టేశారు. మీ హస్బెండ్కి తెలియకుండా మీరు ఆ డబ్బులు తీసుకుపోయి ఎక్కడో షేర్స్లోనే ఇక్కడ పెట్టేశారు వ్యాపారం, మీ ఫ్రెండ్ చెప్పిందను. సో ఏదైనా కానీ మీరు అనుభవరాహిత్యమైనది, మీరు దేని మీద పూర్తిగా అవగాహన లేనిది, ఉమ్, మీ దానికి మూలాన్ని సరిగ్గా చూసుకోకుండా వెళ్ళింది ఏదైతే రంగం ఉంటుందో వృషభ రాశి వాళ్ళకి, ముఖ్యంగా లక్స్ చెక్ చేసుకునే ఫీల్డ్ ఏదన్నా తీసుకోండి. అందులో కనుక మీరు ఆల్రెడీ ఎంటర్ అయ్యి అందులో మాకు సక్సెస్ రావట్లేదు అని కూడా మీరు డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఈ 137 రోజులు అన్నీ మీకు కనపడతాయి ఇట్లా. ఇంకేముంది, సైన్ చేసేసాం మేము. అదే కొంతమంది యాక్టర్స్ కూడా వస్తారు, ఆల్రెడీ సిగ్నేచర్ అయిపోయి ఉంటుంది టీవీ సీరియల్స్ అని, మూవీస్ అని, కానీ ఎక్కడ వేసింది అక్కడే ఉంటుంది, ఎటువంటి మూమెంట్ ఉండదు. వాడు చెక్ ఇస్తాడు, ఉమ్, చెక్ ఇచ్చేటప్పుడు చెప్తాడు అనమాట, నేను చెప్పే వరకు నువ్వు చెక్ క్లియరెన్స్కి వేయదని చెప్తాడు. కొంతమంది చెక్ ఇచ్చిన తర్వాత బౌన్స్ అయిపోతుంది. సో ఈ మధ్యలో ఏం జరుగుతుంది మేడం, మీకు ఒకళ్ళు చెక్ ఇచ్చారు, ఉమ్, లేదా మీకు ఒకళ్ళు సిగ్నేచర్ చేసినప్పుడు ఆ రోజు నుంచి మీ మనసు ఎలా ఉంటుంది, మీ పరిధిలో ఉంటుందా? అసలు ఉండదు, అవును కదా. ఉండదు. అదే మాయ. వృషభ రాశి వాళ్ళు గమనించాలి ఏంటంటే భాగ్య దశమ భావం, భాగ్యస్థానం అంటే లక్ ఫ్యాక్టర్, దశమ భావం అంటే కర్మస్థానం. ఓకే. మీ లక్ని చెక్ చేసుకుంటూనే కదా మేడం మీరు యాక్షన్స్ అన్ని చేసేది. అదే రాహువుతో కలిసి ఉంటాడు. ఇది ఎవరికి అంటే ఏ ఫీల్డ్లో అయినా కానీ అమెచ్యూర్, అప్పుడప్పుడే ఆ రంగంలోకి వెళ్తున్న వాళ్ళు, ఒకవేళ మీకు ఆల్రెడీ లాస్ట్ ఒక కొంతకాలం నుంచి మీకు ఏమైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయి, సక్సెస్ రావట్లేదు అనుకుంటే మీరు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి తృతీయ భావంలో గురు సంచారం కూడా జరిగింది, అది జూన్ 2 నుంచి. సో తృతీయ భావంలో లాభస్థానాధిపతి, వీళ్ళ హరస్కోప్, వీళ్ళ గోచార రీత్యా చూసుకుంటే అష్టమాధిపతి కూడా ఉంటాడు. సో అది కూడా మనం ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి, ఏంటంటే వీళ్ళకి ఇందులో ఇదే మీరు ఒక ఏదైనా ఒక ఫీల్డ్లో ఆల్రెడీ నిష్ణాతులు అయిన వాళ్ళు, మాస్టర్స్ అయిన వాళ్ళు, ఇంకా కొంచెం బెటర్ స్టేజ్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళకు కూడా అబ్స్టాకిల్స్ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా లైఫ్లో అన్సర్టనిటీస్ ఉంటాయి, సడన్ లాసెస్ ఉంటాయి, రిలేషన్స్లో బ్రేకప్స్ వస్తాయి, ఇవన్నీ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఇదే టైంలో ఈ 31 అక్టోబర్ వరకు అనుకూల దశ ఉంటుంది. ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారు, దోస్ హూ ఆర్ టు ప్రొఫెషనల్స్, బట్ స్టిల్ దే ఆర్ అండర్ ట్రబుల్స్. సో ఇప్పుడు కొంత సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి మేడం, ఒక 15 ఏళ్ళుగా లేదా 5 సంవత్సరాల నుంచి భార్యాభర్తలు ఉంటారు, వాళ్ళకి కూడా ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫ్రెష్గా మొన్ననే పెళ్లి చేసుకున్నారు, 6 నెలలు అయింది, 3 నెలలు అయింది, వాళ్ళకి ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి. డిఫరెన్స్ ఏంటి? సో ఇక్కడ ఇది చెప్తుంది గోచారం, అదే చెప్తుంది వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే మీరు దశమ భావాన్ని చూసుకోవాలి. భాగ్యస్థానం ఒకటే కాదు, లక్ ఫ్యాక్టర్ ఒకటే కాదు, మీరు కర్మలను ఆచరింపజేసే విధానాన్ని కూడా మీరు చెక్ చేయాలి. ముఖ్యంగా వీళ్ళకి జీవిత భాగస్వామికి సంబంధించినవి, అంటే దీర్ఘకాలంగా ఉన్న వాళ్ళు, విడిపోవాలనుకున్న వాళ్ళు, దెర్ ఆర్ హై పాసిబిలిటీస్ దట్ దే విల్ రీయూనియన్. కోర్టు డైవర్స్ ఇచ్చినా, కోర్టు వ్యవహారం వరకు వెళ్ళినా మధ్యవర్తుల ద్వారా సెటిల్ అయిపోయేటువంటి అవకాశం ఈ 31 అక్టోబర్ 2026 వరకు ఉంటుంది. ఇది ఎనీథింగ్ రిలేటెడ్ టు ద ఎమోషనల్ రిలేషన్స్, అంటే లైఫ్ పార్ట్నర్ది కావచ్చు, లవర్ది కావచ్చు, లేకపోతే జీవిత భాగస్వామితో మనం ఏమైనా కోర్టు ద్వారా తెగదెంపులు చేసుకోవడం, ఇట్లాంటివి ఉంటే కూడా దెర్ ఆర్ హై పాసిబిలిటీస్ ఫర్ రీయూనియన్, మళ్ళీ కలిసిపోయే అవకాశం ఉంటుంది. ఎంతో కాలంగా వీళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, వాటికి ఎటువంటి మెడిసిన్ దొరకట్లేదు, పరిష్కారం లేదు అంటే ఇప్పుడు ఈ 31 అక్టోబర్ వరకు కూడా వీళ్ళకి మంచి ప్రాస్పెక్టివ్ టైం ఇది. ఈ గోచారంలో వక్రీలో కూడా చివరికి ఎందుకు అంటే వీళ్ళు గతంలో ఎంత శ్రమించారు, ఎటువంటి భూమిక వీళ్ళ జీవితంలో వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి, వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేశారు, ఇవన్నీ కూడా ఈ వక్రీలో శని గ్రహం వాళ్ళకి టెస్టింగ్ టైం. ఇది టెస్టింగ్ టైం ఉంటుంది. మన క్లాస్లో కూడా చూడండి, ఎవరైతే బాగా సిన్సియర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళని టీచర్ ఒకలాగా చూస్తుంది, ఎప్పుడు ఎగ్గొట్టేవాడు,
నువ్వు ఎందుకు హోంవర్క్ చేయాలంటే 100 కారణాలు చెప్తాడు అండి. ఈ 100 కారణాలు చెప్పి తప్పించుకునే ఎస్కేపిస్ట్లని మాత్రమే తీవ్రమైనటువంటి ప్రభావము ఈ శని వక్రిలో ఉంటుంది వృషభ రాశిలో. సో ఎవరైతే కలలు కంటారో కష్టపడరో వాళ్ళకి కలలన్నా తీసేస్తాడు శని, లేదా కష్టకాలం అని ఇస్తాడు, చాయిస్ మీది. ఐదర్ హీ విల్ కంప్లీట్లీ ఇరాడికేట్ ద డ్రీమ్ ఫ్యాక్టరీ ఆర్ ఎల్స్ హీ విల్ కంప్లీట్లీ పుట్ యూ ఆన్ టు ద హార్డ్ వర్కింగ్ అండ్ హార్డ్షిప్. సో శని వక్రిలో చేసేసి నాకు తెలియకుండా జరిగిపోతుంది, నేను కోరుకున్నది జరగట్లేదు, నేను ఏదో అనుకుంటే ఏదో జరిగింది అనుకునే వాళ్ళకి ఈ క్లారిటీ ఇస్తున్నాను. సో ఇంకా ఎవరెవరికి ఇది బెస్ట్ పోర్ట్ఫోలియో అనుకుంటే కనుక దీర్ఘకాలంగా ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఉంటాయి చూడండి మేడం, ఇన్ఫర్టిలిటీ, దీర్ఘకాలంగా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, సో ఈవెన్ చివరికి మీకు ఎర్లీ మోనోపాజ్ వచ్చిన వాళ్ళు, కొంతమంది యూట్రస్ సర్జరీ చేయించి ఒకటి తీసేస్తారు. సో ఇలాంటి వాళ్ళకు కూడా ఒక నిర్ణయం అంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక మంచి నిర్ణయం తీసుకొని మళ్ళీ బెటర్మెంట్ ఆఫ్ హెల్త్కి వెళ్ళడానికి కూడా ఈ టైం ఏదైతే ఉందో ఇప్పుడు ఈ 137 days ఏవైతే ఉన్నాయో ఇది వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ టైం ఇది. సో వాళ్ళు ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ చేసి డిలే చేసేవి కూడా ఇప్పుడు వాళ్ళ యాక్షన్లోకి వచ్చి ముందుకు వెళ్ళి లైఫ్ని ఇంకా హెల్దీగా ఇంకా ప్రాస్పెక్టివ్గా చూసుకునే టైం కూడా ఇదే. ఎందుకంటే దశమ భావము అంటేనే మీరు యాక్షన్ మేడం, యువర్ కంప్లీట్ యాక్షన్ ఈజ్ 10th house కర్మస్థానం. అండ్ అట్ ద సేమ్ టైం 9th house అంటే కూడా ఏంటంటే మీకు పూర్వజన్మ నుంచి సంక్రమించేది పూర్వపుణ్యస్థాన బలము వీటికి వస్తాయి. కాకపోతే రాహుతో కలిసి ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా మీ ఆలోచన విధానం అంతా కూడా మెటీరియలిస్టిక్ లైఫ్. చూడండి మళ్ళీ స్పిరిచువల్ లైఫ్కి టచ్ చేయడు, ఓన్లీ మెటీరియలిస్టిక్ లైఫ్. అంటే మన జీవితాన్ని వస్తు రూపంలో చూస్తాం కదా, కారు, బిల్డింగ్, డబ్బు, హోదా, విదేశీయానం, విదేశీ గుర్తింపు, ఇవన్నీ మనం ఇది మెటీరియలిస్టిక్ లైఫ్లో ఉంటుంది. మనకి ఎవరికి ఇది ప్రోగ్రెసివ్ టైం అంటే ఎవరైతే ఈ ఒక ఫీల్డ్లో నిష్ణాతులై ఉంటారో, ఒక ఫీల్డ్లో ఎవరైతే మాస్టర్స్ అయి ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ కొంతకాలంగా డిలే పోస్ట్మెంట్ ఉందండి, అది వాళ్ళకి రివర్స్లో వస్తుంది. ఇదే తిరోగమనం. మీరు ఊహించండి మీకు మంచి జరుగుతుంది. తిరోగమనం అనుకుంటే అంత పోతే అనుకుంటారు. వీళ్ళకి ఒక వృషభ రాశి వాళ్ళకి లాజిక్ తెలియాలంటే శని ఒక రాశి నుంచి ఇంకో రాశికి సంచారం చేసేటప్పుడు 2.5 సంవత్సరాలు తీసుకుంటాడు. ఇది ముందుకు వెళ్ళేటప్పుడు. తిరోగమనంలో హీ స్పీడ్ ఇస్ క్వైట్ డిఫరెంట్. సో వృషభ రాశి వాళ్ళకి దీర్ఘకాలంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఇన్ టర్మ్స్ ఆఫ్ లైఫ్ పార్ట్నర్, ఫైనాన్స్ అండ్ ప్రొఫెషనలిజం అంటే జాబ్, వీటికి సంబంధించిన ఎన్నో ప్రయత్నాలు చేశారు, రావట్లేదు. ఈ 137 daysలో మీరు చెక్ చేసుకోండి. మీరు ఊహించనివి, మీరు గతంలో ఏవైతే పునాదులు వేశారో మీరు జీవితంలో మీ ప్రణాళికలకి, మీ ఆశయాలకి ఎంతో శ్రమించారు, వదిలేశారు. దిస్ ఇస్ అ వండర్ఫుల్ టైం. ఇదే తిరోగమనంలో ఉన్నటువంటి శని వీళ్ళకి అద్భుతమైన ఫలితాన్ని కూడా ఇస్తాడు. ఎవరికి వాత పెడతాడో కూడా మీకు చెప్పారు. ఎవరైతే ఓవర్ ఆప్టిమిస్టిక్, ఓవర్ కాన్ఫిడెన్స్, lack of persistence, patience, they lack vision and they never want to listen anyone. Even if somebody guides also, they simply say that I'll take care of myself. నేను చూసుకుంటా, నీకెందుకు. ఒక దుర్యోధనుడి లక్షణాలు ఉంటాయి చూడండి, అలాంటి లక్షణాలు ఉంటే మాత్రం ఇదే తిరోగమనంలో ఉన్నటువంటి శని చుక్కలే కాదు నవగ్రహాలు కూడా జీవిస్తాడు. సో కాబట్టి వృషభ రాశి వాళ్ళకి అనుభవజ్ఞులైన వాళ్ళు, నిజాయితీగా ఉండేవాళ్ళు, హార్డ్ వర్క్ చేసే వాళ్ళందరికీ అద్భుతమైన ఫలితాలు గతంలో ఎప్పుడు రానివి ఇదే తిరోగమనంలో వస్తాయి. 137 daysలో మీరు చెక్ చేసుకోండి. మరి ఇంకా వీళ్ళకి లాభస్థానంలో కూడా శని సంచారం ఉంది, ఇప్పుడు వీళ్ళకి మోక్షభావంలో ఉంది. సో కొంతమంది ఎంతో కాలంగా ఈ స్పిరిచువల్ జర్నీస్ చేయాలి, స్పిరిచువల్ ట్రావెలింగ్ చేయాలి. కొంతమంది ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళు కాశీ యాత్రలని అవన్నీ ఇవన్నీ ప్రయత్నాలు చేస్తారు, ఎప్పటికి కాదు. వాళ్ళ ఆరోగ్యం కూడా సహకరించదు. కొంతమందికి డబ్బులు ఉంటాయి. అదే చూడండి, అదే మీరు ఎంతో కాలంలో మీరు భావరూపంలో ఉంది కదా, అది వెళ్ళాలి 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 అని, ఆ భావరూపం కూడా తిరోగమనం వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. చూడండి ఎంత విచిత్రం చూడండి. సో శని ఎప్పుడైనా కర్మకారకుడు అంటారు, కానీ శని ఎంత కర్మకారకుడో, ఎన్ని రకాల కష్టాలు పెడతాడో, ఆ కష్టాలన్నీ కూడా టెస్టింగ్. అవి ఒక సామాన్యుడికి టెస్టింగ్ ఇష్టం ఉంటుందండి. లైన్లో నుంచకుండా టికెట్లు కావాలని కోరుకుంటాడు. అవునా? చివరికి తిరుపతి లడ్డు కూడా మనకి ఎక్కడన్నా దొరుకుతుందేమో ఈజీగా అని చూసేవాళ్ళు కూడా ఉంటారు. మనకి ఏంటంటే ఒక ప్రాసెస్ ఇష్టం ఉండదు, మనకి రిజల్ట్ ఇష్టం ఉంటుంది. సో కాబట్టి రిజల్ట్స్ కూడా ఎవరైతే ఇంతవరకు కష్టపడి జీవితంలో నిజాయితీగా ఉన్నారో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మిగతా వాళ్ళందరూ ఎవరైతే డే డ్రీమింగ్ పీపుల్ ఉంటారో, ఫ్యాంటసైజింగ్ పీపుల్ ఉంటారో, వాళ్ళందరికీ కూడా ఇది కష్టకాలము అని నేను చెప్పను. ఇది ఒక రిఫ్లెక్టివ్ టైం. అంటే ఏంటి, మిమ్మల్ని మీరు పరిశీలించుకునేటువంటి కాలం. సో ఈ పరిశీలన కాలం అయిపోయిందంటే మాత్రం మళ్ళీ మీకు అన్నీ కూడా అనుకూలమైనటువంటి స్థితికే వస్తాయి.
కాబట్టి ఆ నమ్మకంతో వీళ్ళు ఉండాలి వృషభ రాశి వాళ్ళు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.